శ్రీగరభ్యో నమ. సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి భగవద్ బంధువులకి నమస్కారం. ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశి విషయంకి వస్తే తేదీ 20/12/2023 బుధవారం అష్టమి. స్వస్తిశ్రీ చాంద్రమానేను శోభకృతనామ సంవత్సరం మార్గశీర్ష మాసం దక్షిణాయనం హేమంత ఋతు శుక్లపక్షం బుధవారం అష్టమి. అష్టమి 1:56 వరకు కలదు. ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 1:40 వరకు కలదు. అమృత గడియలు రాత్రి 9:10 నుంచి 10:40 వరకు. పగల దుర్ముహూర్తం 11:35 నుంచి 12:18 వరకు కలదు. ఈరోజు తిథిద్వయం కాలభైరవ అష్టమి అని అంటారు కూడా. సూర్యోదయం 6:28, సూర్యాస్తమయం 5:26. రాశి ఫలాలు ద్వాదశ రాశులు తెలియజేసే ముందు ముఖ్య గమనిక. ఎవరికైనా ఏదైనా కుటుంబంలో సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వివాహాలు కాని వాళ్ళకి కానీ, సంతానం కలిగినటువంటి వాళ్ళకి కానీ, ఏదైనా ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారంలో ఒడిదొడుకులు ఉన్నా సరే ఆ సమస్యకి పరిష్కారం తెలుసుకోగలరు. అలాగనే జాతక లగ్నాలు తెలుసుకోవాలన్నా, జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ బట్టి తెలియజేయగలుగుతాం. అలాగే వివాహ పొంతనలు తారాబలయుక్తంగా తెలియజేయగలుగుతాం. కింది నెంబర్కి సంప్రదించగలరు. ఉచితంగా తెలియజేస్తాం. ఎటువంటి సందేహాలు అక్కర్లేదు. ఇక ద్వాదశ రాశుల విషయంకి వస్తే మేషరాశి. అశ్విని నక్షత్రానికి కాస్త మానసికమైన ఒడిదడుకులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి రావి చెట్టు, వేప చెట్టుకి ప్రయత్నం చేసుకుని, అలాగే గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే యోగదాయకంగా ఉండే ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు. భరణి నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. బంధుజనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు. కృత్తికా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. కనుకనే వీరు విష్ణు సహస్రనామం జపించుకోవడం ఎంతో యోగదాయకం. ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం కూడా ఉత్తమం. వృషభ రాశి. కృత్తికా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఒడిదడుకులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను విష్ణు సహస్రనామం జపిస్తే యోగదాయకంగా ఉండే ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు. రోహిణి నక్షత్రం వారికి సాధన తారాయకం. శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం ఎక్కువ శాతం కలదు. మృగశిర నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకున్నట్లయితే యోగదాయకంగా ఉండే ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు. ఇక మిథున రాశి. మృగశిర నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఎంతో యోగదాయకం. ఆరుద్ర నక్షత్రం వారికి మిత్రతారాయకం. మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు ఎక్కువ శాతం కలదు. పునర్వసు నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. దూర ప్రయాణాలు లాభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. విద్యా, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు. పుష్యమి నక్షత్రం వారికి జన్మతారాయి. కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి ఈరోజు శివ పంచాక్షరి జపించుకుని ఆదిత్య హృదయం చదువుకున్నట్లయితే క్షేమదాయకంగా ఉండే అవకాశాలు ఎక్కువ శాతం కలదు. ఆశ్లేష నక్షత్రం వారికి పట్టినదల్లా బంగారం. ధన మూలకంగా లాభాల బాటల పడతారు. పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణం అవుతాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకి మెండుగా లాభాల బాటలో పట్టే అవకాశం కూడా కలదు. సింహరాశి. మఖా నక్షత్రం వారికి మానసికమైన క్షోభ, కుటుంబంలో కలతలు, చిక్కులు, చికాకులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి రావి చెట్టు, వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఆహారం సమర్పించుకుంటే యోగదాయకంగా ఉండే ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు. పుబ్బా నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. బంధుజనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు. ఉత్తరా నక్షత్రం వారికి
మానసిక ఆరోగ్యపరమైన ఒడిదొడుకులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం జపిస్తే యోగదాయకంగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. కన్యా రాశి ఉత్తరా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఒడిదొడుకులు సమస్యలు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే అంతా క్షేమదాయకంగా ఉంటుంది, ఆరోగ్య ఫలప్రదంగా ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం కూడా ఉత్తమం. ఈరోజు హస్తా నక్షత్రం వారికి సాధనతారాయత్వం, శ్రమ పడాలి, అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా ఉంది. చిత్తా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఒడిదొడుకులు సమస్యలు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శివాలయ దర్శనం చేసుకుంటే యోగదాయకంగా ఉంటుంది. వీరు ఈరోజు నల్లని వస్త్రాలు ధరించడం కూడా యోగదాయకం. తులారాశి చిత్తా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఒడిదొడుకులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శివాలయ దర్శనం చేసుకుంటే యోగదాయకంగా ఉంటుంది. స్వాతి నక్షత్రం వారికి మిత్రతారాయకం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి. అలాగే ఏదైనా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అది జయం పొందడానికి ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు. విశాఖ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. అనుకున్న పనుల నుంచి ఏమవుతాయి, బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. యోగదాయకంగా ఉండే అవకాశం కూడా కలదు. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. విదేశీ విద్య ఉద్యోగ వ్యాపారాల్లోని కలిసి వస్తాయి. కుటీర పరిశ్రమల వారికి ఈరోజు కలిసి వచ్చే రోజుని కూడా చెప్పవచ్చు. అనురాధ నక్షత్రం వారికి జన్మతారాయకం. కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకున్నట్లయితే క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు. అలాగే వీరు కనకదార స్తోత్రం చదువుకోవడం కూడా ఉత్తమం. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం వారికి పట్టిందల్లా బంగారం. ధన మూలకంగా లాభాల బాటలో పడతారు. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. గృహం యందు ఏదైనా సంతోషకరమైన వార్తలు వింటారు. ఈరోజు అంతా క్షేమదాయకంగా ఉంటుంది. ఈరోజు ధనుస్సు రాశి మూలా నక్షత్రం వారికి మానసికమైన క్లేశములు ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి అలాగే లలిత సహస్రనామ పారాయణం చేసుకోవడం ఎంతైనా ఉత్తమం. పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది, లాభంగా ఉంటుంది, అనుకూలత సంతరించుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా మెండుగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. శస్త్రచికిత్సలు పడే అవకాశం ఉంటుంది. కనుకనే ప్రయాణాల్లో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా దూర ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. కనుకనే వీరు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్నట్లయితే క్షేమదాయకంగా ఉంటుంది. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే అంత క్షేమదాయకంగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. శ్రవణ నక్షత్రం వారికి సాధనతారాయకం, శ్రమపడాలి, అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం మెండుగా ఉంది. ధనిష్ట నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను ఈరోజు శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకొని సూర్య నమస్కారం చేసుకోవడం ఎంతైనా ఉత్తమం. అలాగే రావి చెట్టు వేప చెట్టుకి కూడా ప్రదక్షిణ చేయడం కూడా ఉత్తమమైన మార్గం. కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. కనుకనే గోవుకి ఏదైనా ఆహారం సమర్పించి నవగ్రహ ప్రదక్షిణ చేస్తే యోగదాయకంగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. శతభిష నక్షత్రం వారికి మిత్రతారాయకం. మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు ఎక్కువ శాతం కలదు. పూర్వాభాద్ర నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం, అనుకూలత సంతరించుకుంటారు. మిత్రుడు సంఘీభావంతో ఏదైనా నూతన కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగస్తులకి పై అధికారుల వల్ల మన్ననలు పొందే అవకాశం కూడా కలదు. మీనరాశి
పూర్వాభాద్ర నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందే ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి జన్మతారాయి కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి చెప్పించుకొని కనకదార స్తోత్రం చదువుకోవడం ఉత్తమం. అలాగనే రేవతి నక్షత్రం వారికి సంపత్తారాయి ధన మూలకంగా లాభాల బాటలో పడతారు. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగడానికి ఆస్కారం ఎక్కువ శాతం కాదు. ఈరోజు ఇలాగ్గా తెలుసుకున్నారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.